ఎక్కడో ఏ మండలానికి ఆ మండలంలో మీకు ఓటర్ లిస్ట్ ఉంది. ఎవరు ఓటరు, టీచర్ ఎవరు, గ్రాడ్యుయేట్ ఎవరు, ఆయన పేరేంది, ఆయన ఫోన్ నెంబర్ ఏంది మీ దగ్గర ఉంది. దయచేసి మన ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే వాళ్ళ తల తిన్నామో కంటిన్యూస్గా ప్రతిరోజు పోయి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని అడిగినామో, రేపు 27వ తారీఖు ఫిబ్రవరి రోజు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మొన్న నా కోసం నేను గెలిస్తే రగన్న గెలిచినట్టని మీరు ఎట్లా కష్టపడ్డారో అట్లా రేపు మన ఇద్దరు అభ్యర్థుల కోసం, గౌరవనీయులు అంజిరెడ్డి గారి కోసం, గౌరవనీయులు మల్కా కొమరయ్య గారి కోసం అందరం కూడా అంతే నిష్ఠతో అంతే ఓపికతోటి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, టీచర్స్ను గ్రాడ్యుయేట్స్ను కలుస్తూ ఉంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. టీచర్స్ అందరూ కూడా చాలా ఆవేదనగా ఉన్నారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను మనం పరిష్కరించాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మన టీచర్స్ వాళ్ళ కృషి వల్లనే ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్సీ ఎలక్ట్ కాగానే ఉన్న గవర్నమెంట్లో కలిసిపోయారు. దానికి ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్లో కలిసిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పొందుపరిచి వాళ్ళ సమస్యలు సాధిస్తామని ఎలక్ట్ అయిన తర్వాత వాళ్లకు మోసం చేసి సమస్య కూడా పరిష్కరించలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, తెలంగాణ సమస్యలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తెగించి పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది.